హల్లెలూయా. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బిడ్డలారా. మరి ఈ అవకాశం ఇచ్చేటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన పాస్టర్ గారికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. సిస్టర్ ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు ఒక దేవా, సర్వోన్నతుడు ఒక తండ్రి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభా. నైనా ఇదిగో తండ్రి, నైనా నీ యొక్క లేఖనం భాగం నైనా మేము ధ్యానించుకొని ఉండగా అల్పుడను అయోగ్యుడును దయచేసినాను నైనా. నీ యొక్క శిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా నీ యొక్క పరిశుద్ధాత్మ వాక్కులు దయచేసి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క లేఖన భాగంలోని సత్యాలను గ్రహించడానికి నీవే మాకు సహాయం చేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన బోధలు చేసుకుంటూ వెళ్తూ తన శిష్యగణంతో మరి ఇతర జనముతో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇదొక సూత్రం లాంటిది అనమాట. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. గోధుమ గింజ మనం ఏం చేస్తామంటే భూమిలో వేస్తాం పంట పండించడానికి. గోధుమ గింజైనా సరే ఇంకా ఏ గింజ అయినా సరే మనము పంట పండడానికి ఏం చేస్తామంటే భూమిలో వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గోధుమ గింజ చచ్చిపోతుంది, అక్కడ భూమి లోపల చచ్చిపోయి అక్కడ ఒక మొలకెత్తుతుంది. మొలకెత్తి అక్కడ అనేకమైనటువంటి గింజలు ఆ యొక్క చెట్టుకు ఆ యొక్క మొక్కకు కాస్తాయి అన్నమాట. గోధుమనే కానీ వరే కానీ ఇంకా ఏ గింజలైనా సరే ఇదే ప్రొడక్షన్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగానే ఉంటుంది. విత్తనం వేస్తే ఆ విత్తనం వెళ్ళి అక్కడ భూమి లోపల చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత పైకి మొలకలు వస్తాయి, అక్కడ పంట కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది కూడా అదేనమాట. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒకవేళ గోధుమ గింజ భూమిలో వేయలేదనుకోండి, వేయకపోతే ఏమవుతుంది? ఆ గోధుమ గింజ ఎలాగుందో అలాగే ఒంటిగానే ఉంటుంది. ఇంకా దానివల్ల ఏ ప్రయోజనము కలగదు, అది ఒంటిగానే ఉంటుంది. కొన్ని రోజులైతే పురుగు పడుతుంది. అయితే అప్పుడు ఎట్లా చచ్చిపోతుంది, అది వేరే సంగతి. కానీ భూమి లోపల పడి చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ గోధుమ గింజ ఇంకా కనిపించదు. అక్కడ రెండు ఆకులుగా మారిపోతుంది. కింద ఫస్ట్ వచ్చేటివి ఆ యొక్క గోధుమ గింజనే కానీ ఇంకా ఏ రకమైన విత్తనం మనం తీసుకున్నా సరే. ఇక్కడ ప్రత్యేకంగా ప్రభువు వారు గోధుమ గింజ నేను తీసుకున్నా అంటే ఈ యొక్క గోధుమ గింజ విశ్వాసికి సాదృశ్యం అన్నమాట. అనేక సార్లు యేసుక్రీస్తు యొక్క ఉపమానాల్లో ఒక ఉపమానం చెప్తాడు. గోధుమ గింజలు గురుగులు అనే ఉపమానంలో అక్కడ ఒక పంటలో గోధుమ గింజ పంట వేసినప్పుడు అక్కడ సైతాను వచ్చి గురువులు కూడా విత్తిపోతాడు. లాస్ట్ వరకు ఉండనియండి, నేను తర్వాత కోతకాలం మందు వాటిని వేరు చేసి వాటిని అగ్నిలో వేస్తాను, వీటిని మంచి ప్లేస్తో ఉంచుతానని చెప్తాను అనమాట. ఈ గోధుమ గింజలు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసులకు సాదృశ్యం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి సాదృశ్యం ఈ యొక్క గోధుమ గింజ. మరి ఈ సూత్రం చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఇది ఒక సూత్రం, ఫార్ములా ఏంటంటే అది గోధుమ గింజ భూమిలో పడి చావాలి. చస్తేనే దానివల్ల వేరే వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, పంట పండుతుంది, పంట కనిపిస్తుంది, ఇంకా అనేకమైనటువంటి గోధుమ గింజలు వస్తాయి అన్నమాట. ఒకవేళ అది చచ్చిపోకపోతే అది ఒంటిగానే ఉంటుంది. ఈ ఫార్ములా మొట్టమొదట అప్లై చేసుకుంది తనకు తానే అప్లై చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ముందు విశ్వాసులకు చేయాలి, మీరు ఈ విధంగా బ్రతకాలి, మీరు ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, ఈ విధంగా మిమ్మల్ని మీరు చంపుకోవాలని చెప్పడం కాదు. కానీ ఆయనకే అది సాదృశ్యంగా ఉంది. మొదట నెరవేర్చింది ఆయనే అన్నమాట. ఆయన ఎలా అప్లై చేసుకున్నారు దేవుని బిడ్డలారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. చాలు సిస్టర్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి నుంచి పైకెత్తబడ్డాడు. ఎట్లా పైకెత్తబడ్డాడంటే సిలువ, మనందరి కోసం సిలువ శిక్ష
ఆయన భరించినాడు అనమాట. సిలువ మరణించాడు అనమాట. ఎట్లా సిలువ పైన మరణించాడు, భూమి నుంచి పైకి ఎత్తబడ్డాడు. పైకి ఎత్తబడి ఏం జరిగింది అక్కడ అంటే మనకు పాప క్షమాపణ జరిగింది అనమాట. ఈ లోకంలో ఏ నామంలో కూడా పాప క్షమాపణ లేదు, కానీ యేసుక్రీస్తు చేసిన వారి బలియాగం, యేసుక్రీస్తు చేసిన బలియాగం బట్టే మనము యేసుక్రీస్తు చెంతకు వచ్చినందుకు మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఒకవేళ ఆయన సిలువ వేయించుకోకపోతే మన పాపాలు క్షమించబడుతుండేనా? క్షమించబడకపోతుండే. మనము ఇంకా మన పాపముల చేత, మన యొక్క అపరాధముల చేత చచ్చిన స్థితిలోనే ఉండేవారము. ఆయన ఏం చేశారంటే సిలువ శిక్ష భరించాడు. పాపమునకు క్రయధనము, తన యొక్క అమూల్యమైన నిష్కపటమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి తన యొక్క రక్తాన్ని అక్కడ సిలువపైన గార్చి మనకు విడుదల అనుగ్రహించండి. అక్కడ ఏం జరిగిందంటే పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన ఆకర్షిస్తూ ఉండు. ఇదిగో నేనే రక్షకుడను, నన్ను చూసి విశ్వాసం ఉంచితే మీరు రక్షణ పొందురని చెప్పాడు. ఇప్పుడు గోధుమ గింజగా ఆయన విత్తపడ్డాడు, అంటే ఆయన మరణించాడు అనమాట. ఆయన మరణించాడు. గోధుమ గింజ చచ్చింది కదా, చచ్చినప్పుడు ఏ విధంగా పంట వచ్చిందో, గోధుమ పంట వచ్చిందో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మరణించినాడు. మరణించిన తర్వాత ఒక పంట వచ్చింది దేవుని బిడ్డలారా. ఆ పంట ఎవరో కాదు, మనమే. ఈ భూ ప్రపంచమందు ఉండేటువంటి సకల విశ్వాసులందరూ ఆయన మరణం వలన, ఆయన గోధుమ గింజ వలె చావడం వలన, తిరిగి మృతిని గెలిచి పునరుద్ధానుడైనందు వలన మనకు ఏం దొరుకుతుందంటే నిత్య రక్షణ దొరుకుతుంది. మనం అందరం ఆయన యొక్క విస్తారమైన ఫలం వచ్చింది. ఆయన మృతిని పొందగా మనందరి కోసం మన పాపాలను, మన శాపాలను ఆయన శిలువపైన భరించడం ద్వారా మనం అందరము మనమే ఆ యొక్క ఫలము. లోకమందున్న మనం యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఈ లోకంలో ఆయన శిష్యుల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎంతమంది వచ్చినారు దేవుని బిడ్డలారా, విశ్వాసులందరూ. మనమందరం ఆయన యొక్క ఫలం. ఊరికైనా వచ్చిందా దేవుని బిడ్డలారా యొక్క ఫలం? విస్తారమైన ఫలం ఊరికైనా వచ్చిందా? దాని వెనకాల యేసుక్రీస్తు యొక్క మరణ త్యాగం ఉంది, సిలువ త్యాగం ఉంది. ఆయన త్యాగం చేసినాడు కాబట్టే ఈరోజు మనము ఆశీర్వాదం పొందుకుంటున్నాము. ఈరోజు మనము ఆ పంటగా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సూత్రాన్ని మొట్టమొదటిగా అప్లై చేసుకుంది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి ఈ యొక్క గోధుమ గింజ భూమిలో పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే అది మొత్తం కంప్లీట్గా కనబడకుండా చచ్చిపోతుంది. ఇది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనం అందరం కూడా భౌతికంగా సిలువ వేయించుకొని చావాలని కాదు దీని యొక్క ఉద్దేశం. గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పడి చచ్చిపోతుందో, కనిపించకుండా పోతుందో, అట్లాగే క్రీస్తు నిమిత్తము మనం కూడా కనిపించొద్దు దేవుని బిడ్డలారా. మనం కూడా కనిపించొద్దు. ఆ గోధుమ గింజ కనిపించకుండా ఏ విధంగా చచ్చిపోయిందో మనం కూడా ఆ విధంగా చచ్చిపోవాలి. ఎక్కడ చచ్చిపోవాలి అంటే మనము మన ఇష్టాల్లో చచ్చిపోవాలి. మన యొక్క చిత్తం ఉంది, మన యొక్క తత్వం ఉంది. మనం నా ఇష్టం, నా చిత్తం అనేటటువంటి ఒకటి ఉన్నది ప్రతి మనిషి లోపల. అది చావాలన్నమాట. తన స్వచిత్తము చావాలన్నమాట. ఆ స్వచిత్తం చచ్చిపోయి క్రీస్తు తత్వము మన లోపల బ్రతకాలన్నమాట. అప్పుడే మనము అనేక మందికి విస్తారముగా ఇతరులను ఫలించేవారిగా ఉంటాం. మనం ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటాం, ఇతరులకు మనం మేలుకరంగా ఉంటాం. ఎప్పుడంటే ఆ గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చచ్చిపోయిందో మనం కూడా ఆ విధంగా మన సెల్ఫిష్నెస్, మన స్వార్థము, నేను అనేటటువంటి తలంపు, నాది అనేటువంటి తలంపు, నా చిత్తము, నా ఇష్టమైనట్లు జీవిస్తా అనేటటువంటిది, ఇవన్నీ చంపబడితే, మనం చంపుకుంటే, మనం క్రీస్తు కోసం బ్రతికితే, మన లోపల క్రీస్తును ప్రతిబింబించేస్తే అప్పుడు ఏమవుతుందంటే అనేకులు మనల్ని చూచి యేసుక్రీస్తు వారి చెంతకు వస్తారు. యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించి వారు కూడా రక్షణ పొందుతారు. అందుకనే గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. మనము కనిపించకూడదు అన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనము కనిపించొద్దు, కానీ మన లోపల క్రీస్తు కనిపించాలి. గల్తీలకు 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించినామో మనమందరం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. ఇకను జీవించేవాడను నేను కాదు, ఇంకా నా చిత్తం కాదు నాయనా, ఇంకా నువ్వే నా లోపల జీవిస్తున్నావని మనం అక్కడ ఒప్పందం
చేసుకున్నాం. నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించను, కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానని మనం అనుకుంటున్నాం. క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. క్రీస్తే నా యందు జీవించున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఎంతమంది మనం చెప్పగలుగుతాం క్రీస్తు నా లోపల జీవించున్నాడని? బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది దేవుని బిడ్డలారా. మనం చావాలన్నమాట. ఆ గోధుమ గింజ చచ్చినట్టు మనం చావాలి, మన చిత్తం చావాలి, నేను అనేటటువంటి తత్వం చావాలి. క్రీస్తుని మన లోపల ప్రతిబింబించాలి, క్రీస్తుని మన లోపల జీవింపజేయాలి. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా, నా ఇష్టంగా నేను ఉంటా, నా మనసులో ఏ విధంగా చేసి ఆ విధంగా బ్రతుకుతా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో జీవించలేరు. యేసుక్రీస్తు ప్రభువారిని మనము ప్రతిబింబింప చేయలేము. అయితే ఇవి మరి ఏ విధంగా జీవించాలంటే మన యేసుక్రీస్తు వారి ప్రకారంగా మనం జీవించాలి. ఈ దీంట్లో కూడా యేసుక్రీస్తు వారు తన యొక్క మాదిరిని చూపించి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనమాట. ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, దీనునిగా వచ్చారు, రిక్తునిగా వచ్చారు. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ఏందో మనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టంను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని బిడ్డలారా, ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి వచ్చిండా? ఒక దేవుని యొక్క చిత్తం ఉంది. పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నేను నా ఇష్టం ఉన్నట్టు జీవిస్తా అని ఆయన ఈ యొక్క నరావతారం ఎత్తినప్పుడు తన ఇష్టానుసారంగా జీవిస్తానని అనలేదు. ఏది దేవుడు చెప్పినాడో, ఏది దేవుడి యొక్క చిత్తమో కేవలం అదే జరిగించినాడో అదే నెరవేర్చడానికి వచ్చాడు. తన దేవుడు అసంటిదే నా ఇష్ట ప్రకారం నేను ఇక్కడ రాలే, దేవుని తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి వచ్చిన అన్నప్పుడు మరి మనం ఏ విధంగా దేవునికి సమర్పించుకుంటున్నాం? దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము నా ఇష్టమైనట్టు నేను జీవిస్తా అని అనుకుంటున్నామా? లేకపోతే ప్రవ్వా ఈ క్షణం నుంచైనా ప్రవ్వా నేను నీ కోసం జీవిస్తా అని అనుకుంటున్నామా? ఇంకోసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. తండ్రి ఒక పని మీద యేసుక్రీస్తు వారిని పంపారు. ఏం పనో మనం ఇప్పుడు ధ్యానిస్తాము, వెళ్తాము. అయితే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి యొక్క పని తుదముట్టించడమే ఆహారం ఉన్నది. ఆయన పంపిన వాని చిత్తం నెరవేర్చడమే ఈ లోకానికి వచ్చాడు. మరి తండ్రి యొక్క పని ముట్టించడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ గోధుమ గింజ చచ్చినట్టు మనం చావకుండా మన పక్కోని తుదముట్టించేస్తున్నాం. మన ప్రవర్తన ద్వారా, మన ఇష్టానుసారమైన జీవితం ద్వారా క్రీస్తుని ప్రతిబింబింప చేయలేక మనం చూసిన వాడు ఏం చేస్తున్నాడు అంటే, అమ్మో యేసుక్రీస్తుని నమ్మిన వారంటే ఈ విధంగా ఉంటారా, ఈ విధంగా మాట్లాడతారా, ఇంత ఆవేశమా అనేసేసి, ఇంత దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారా అనేసి చూసి ఏమైపోతారంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దని చెప్పిస్తున్నమాట. మనము యేసుక్రీస్తుని ఇతరుల దగ్గరకు నడిపించాలంటే ముందు మనం గోధుమ గింజ ఏ విధంగా చచ్చిందో మనం ఆ విధంగా చావాలి. తండ్రి పని తుదముట్టించడానికి వచ్చాడు. మనం కూడా తండ్రి మనకు ఒక పని చెప్పాడు, ఆ యొక్క పని తుదముట్టించాలి. కానీ మనం ఇతరులకు మేలుకరంగానే ఎప్పుడు ఈ లోకంలో జీవించాలి. యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో వచ్చినప్పుడు మరి తండ్రి పని చేయడం అంటే అది మామూలు విషయం కాదు. తండ్రి యొక్క చిత్తం ఏందో తెలుసా దేవుని బిడ్డలారా? తండ్రి యొక్క చిత్తం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనా సరే, పరలోకమందున్నవైనా సరే, వాటిని కూడా వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. తండ్రికి భూలోక నివాసులు అందరూ దూరం అయిపోయారు. పాపం చేసి ఆదామవ్వ ఎప్పుడైతే తినొద్దన్న పండు తిని పాపం చేసినారో అప్పుడే దేవుని నుంచి సపరేట్ అయిపోయారు, వేరే అయిపోయారు. ఇంకా ఆదాం నుంచి వచ్చిన సంతతి వారమైనటువంటి మనమందరం కూడా
అదే బీజం కలిగిన వారమై మన ఇష్టానుసారం బ్రతుకుతూ దేవునికి ఇంకా దూరం అయిపోతూ ఉన్నాం. మన యందే కాదు కానీ పరలోక దూతల్లో కూడా దేవుడు తప్పులు చూస్తున్నాడని వాక్యం రాయబడి ఉన్నది. భూమి అందున్నవి, పరలోకమందున్నవి అన్నీ యేసుక్రీస్తు యొక్క మరణం చేత సంధి చేయబడి సమాధానపరచుకోవాలనేసి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ చిత్తం నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ చిత్తం నెరవేర్చబడాలంటే ఎవ్వరు సాహసించలేని పని, ఎవ్వరు చేయలేని పని కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలిగినటువంటి పని ఒక్కటే ఉంది, అది శిలువ యాగం. ఒక పరిశుద్ధుడు మాత్రమే మనందరి పాపములను తీసివేయగలడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే మన పాపములను తొలగించుటకు ఈ లోకంలోకి వచ్చి మనం భరించాల్సిన శిక్షని, మన సమాధానార్థమైన శిక్షని ఆయన శిలువ పైన భరించాడు. అందుకనే గెత్సేమనే తోటలో ఆయన శిలువ వేయబడక ముందు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 26:39 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో ప్రభువా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయనటువంటి దేవుడు, నిష్కపటుడు, దైవ మానవుడు. ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన శోధనలు వచ్చినా కూడా ఆయన ఏ శోధనకు టెంప్ట్ కాకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి పాపరహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు ఈ యొక్క శిలువ శిక్ష సరైనది కాదు. రేపు పొద్దున అక్కడ గొల్గొతా కొండపైన దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడిపోతున్నది. అందుకనే ఆ యొక్క ఉగ్రత పాత్ర, ఆ యొక్క గిన్నె, ఈ యొక్క గిన్నెని తొలగించండి అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం, అయినను నా ఇష్ట ప్రకారము నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానీ మంచి. అయినను సరే తండ్రి, నా ఇష్ట ప్రకారం కాదు. ఆయన ఆ శిలువ, ఆ శిక్ష ఎవ్వరు భరించిన శిక్ష నేను భరించలేను. అటువంటి శిక్ష, అది అంత ఘోరమైన శిక్ష. ఆ గిన్నె తొలగించి అంటున్నాడు. అయినా మళ్ళీ ఏమంటున్నాడు, అయినా నా ఇష్ట ప్రకారం కాదు తండ్రి, నీ చిత్తమే జరిగించిన ఆయన. నీ చిత్తం ఏదైతే ఉన్నదో ఈ మనుషులందరినీ నిన్ను వారితో సమాధాన పరచుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, వారిని అందరినీ నీ వద్దకి తిరిగి రప్పించుకోవాలనుకుంటున్నావు కదా, నిత్య మోక్షానికి వారిని చేర్చాలనుకుంటున్నావు కదా, అది సిద్ధించాలి నాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శిక్ష భరించడానికి నాకు శక్తిని, ఈ శిక్ష నా ఇష్టం నెరవేర్చబడకూడదు, కేవలం నీ చిత్తమే నెరవేర్చాలి. ఈ శిక్ష నేను భరిస్తాను అని తండ్రి యొక్క చిత్తానికి తలొగ్గినాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూశారా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ముందు మాదిరిగా చూపించినాడు. తన యొక్క చిత్తం కాదు కానీ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ముందు చేసినాడు. మరి మనమందరము కూడా అదే అడుగు జాడల్లో నడవాలి దేవుని బిడ్డలారా. మరి మనం అందరం ఏం చేస్తున్నాం? మన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామా? దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తము నెరవేర్చబడాలని కోరుకున్నాడు. ఆ విధంగా సమర్పించుకున్నాడు. ఆ విధంగా శిలువలో బలియాగమయ్యాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, నీ గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పడి చచ్చిపోతుందో ఆ విధంగా నీ యొక్క ప్రవర్తన, నీ స్వచిత్తం అంతా చచ్చిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన ఇష్టాలు, మన స్వచిత్తాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మనం చంపుకుంటున్నామా లేదా, అది మనం ఒకసారి గమనించుకోవాలి. మన చిత్తం ఏ విధంగా ఉంటుంది దేవుని బిడ్డలారా? మన చిత్తం ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకరు కొడితే ఇంకొక షాట్ కొట్టాలని ఉంటుంది. మన చిత్తం ఆ విధంగా ఉంటుంది. శరీర సంబంధమైనది మన చిత్తం. మన చిత్తం ఏ విధంగా ఉంటుందంటే ఈ లోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది మన చిత్తం. మరి దేవుని చిత్తం అట్లా ఉండదు. దేవుని చిత్తము ఇహలోక సంబంధమైనది కాదు. మనది శరీర సంబంధం అయితే ఆయనది ఆత్మ సంబంధమైనది దేవుని యొక్క చిత్తము. ఇహలోక సంబంధమైన చిత్తము మనదైతే పరలోక సంబంధమైనది చిత్తము ఆయనది. మరి ఆయన చిత్తం మన లోపల నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. మనల్ని ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. మనం ఇహలోక చిత్తము, శరీర సంబంధమైన చిత్తం నెరవేర్చకుండా ఆయనను జీవింపజేయాలని కోరుకుంటున్నాడు. 5వ అధ్యాయం 24 గలతీ. ఇట్టువాటికి విరోధమైన నియమం ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనమందరం ఏ విధంగా
ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసేసాలి. ఈ శరీరం నడిపించేటటువంటి నడవడికనంతా మనము సిలువ వేసేసేయాలి. అంటే ఈ శరీరం ఏమంటుందంటే తన ఇష్టానుసారంగా తన సౌఖ్యాలకి, తన సుఖాలకి, తన ఆలోచన విధంగా అది జీవించాలని కోరుకుంటుంది, మన విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మనము ఆ యొక్క శరీర ఇచ్చలను మనం చంపాలి, ఆ యొక్క దురాశలన్నింటినీ చంపాలి. సిలువ వేసి ఉన్నారంటే వాటన్నిటిని మనం నియంత్రించాలి, చంపాలన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించేటప్పుడు మన స్వచిత్తాన్ని మనం నెరవేర్చకుండా స్వచిత్తాన్ని చంపేవారిగా ఉండాలి. మన స్వచిత్తం ఏ విధంగా ఉండాలంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. మన స్వచిత్తంలో ఏముంటుందంటే ఆ గోధుమ గింజ చావాలంటే ఆ నేను అనే తత్వం చావాలి. నేను అనే దాంట్లో ఏముంటుంది దేవుని బిడ్డలారా? స్వార్థం అనేది ఉంటుంది. నేను అనే దాంట్లో ఏముంటుంది? నేను అని ఈ లోకంలో ఎవరైనా జనరల్గా అంటారు. చాలామంది అంటారు, కొంతమంది మంచి బోధకులు కూడా అంటారు. ఏమంటారంటే అసలు భూగోళంలో నా అంతటి జ్ఞానవంతుడే లేడు అని చెప్పిన 2 బోధకులను చూసిన. వాళ్ళు మంచి బోధకులు. వాళ్ళు ఒకప్పుడు నేను కూడా వాళ్ళకి ఫ్యాన్ని. కానీ అతను ఏమంటున్నా అంటే దేవుని కంటే ఎక్కువ ఉన్నతంగా తనను తాను హెచ్చించుకుంటున్నాడు. అసలు భూలోకమందు ఈ మనుషులలో నా అంత జ్ఞానము ఎవరికి లేదని చెప్తున్నమాట. ఇది ఏముంటుందంటే అహంకారం కనిపిస్తుంది అనమాట. ఈ నేనులో ఏం కనిపిస్తుందంటే అహంకారం కనిపిస్తుంది. నేనులో ఏం కనిపిస్తుందంటే స్వార్థం కనిపిస్తుంది. స్వార్థం ఏ విధంగా ఉంటుంది? నేను బాగుండాలి, పక్కోటి సంగతి తర్వాత. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తున్నాడు. కానీ ఈ నేను అనే తత్వం ఎట్లుంటాడంటే ముందు తనను చూసుకుంటాడు, నేను, తర్వాత వేరే సంగతి జాంతానయ్యి అంటారు అనమాట. అర్థమైందా? ఈ స్వార్థం అనేది ఉంటుంది, ఈ యొక్క అహంకారం అనేది ఉంటుంది. ఈ యొక్క నేను అనే తత్వంలో ఇంకా ఏముంటుంది దేవుని బిడ్డలారా? ఘనపరుచుకునేటటువంటి తత్వం ఉంటుంది. నన్ను నేను ఘనపరుచుకునేటటువంటి తత్వం ఉంటుంది. నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నేను చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి, తప్పేం లేదు. కానీ అందరికంటే ఎక్కువ నేనే ఉండాలి అనుకోవడం తప్పనమాట. ఘనపరుచుకునే పొజిషన్. ఒకసారి జబదయి కుమారుల యొక్క తల్లి ప్లస్ జబదయి కుమారులు యాకోబు యోహానులు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, మరణించిన తర్వాత, పునరుద్ధానమైన తర్వాత అక్కడ పరలోకంలో సింహాసనం పక్కన, నీ పక్కన ఇటు పక్కన ఒకరు అటు పక్కన ఒకరు నా కుమారులు యాకోబు యోహాను అక్కడ కూర్చుంటేటట్లు నువ్వు సెలవి అని భూమి మీదనే అక్కడ సీటు రిజర్వ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఘనమైన ప్లేస్లో ఉండాలి. అమ్మ, అది నా చేతిలో లేదమ్మా, అది మీ జీవితాలను బట్టి ఉంటుంది. మీ జీవితాలను బట్టి, మీరు జీవించే జీవన విధానాన్ని బట్టి తండ్రి చేస్తాడమ్మా అది సిద్ధపాటు, ఎవరు కూర్చోవాలనేది అని చెప్తే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాళ్ళకు ఒక మాట చూపిస్తాడనమాట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 28 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 28 చూస్తే మనిషి యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది, నేను అనే తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మంచి ఉన్నతమైన పొజిషన్లో మంచి నేనే ఉండాలి, హెచ్చించుకునే పొజిషను ఉంటుంది అనమాట. హెచ్చించుకునే తత్వం ఉంటుంది, ఘనపరుచుకునే తత్వం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోధిస్తున్నారంటే దీనత్వం అనే తత్వం బోధిస్తున్నారు, తగ్గింపు అనేటువంటి తత్వము బోధిస్తూ ఉన్నారు. చదవండి సిస్టర్. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. సిస్టర్ డైరెక్ట్ 26వ వచనంకి వెళ్ళండి. 26వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీరు నేను గొప్పగా ఉండాలి, వారికంటే నేను గొప్పగా ఉండాలి అనేటువంటి మనస్సు మీరు కలిగి ఉండొద్దు. కానీ మీరు ఏ విధంగా ఉండాలంటే ఇతరులకు పరిచారం చేసేవారిగా ఉండాలి. అతనికంటే నేను తక్కువగా ఉండాలి, పరిచారం చేసేటట్టు ఉండాలి అనేటటువంటి సిద్ధాంతం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. 27వ వచనం. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మనం మంచి పొజిషన్లో ఉండాలి, నేను ప్రముఖమైన వ్యక్తిగా ఉండాలి
అన్నప్పుడు ఏం చేయాలంటే ఇతరులకు మనము దాసత్వం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఆయన చెప్పడం మాత్రం కాదు దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. అత్యున్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం నేర్పించాడంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనంగా పెట్టడానికి వచ్చాడు, పరిచారం చేయడానికి వచ్చాడని చెప్పి, మీరు ఈ విధంగా నేను గొప్ప ఉండాలనేటువంటి ఈగో ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అనేసి తను ఒక నీళ్లు తీసుకొని అందరి యొక్క పాదాలు కడిగి తన యొక్క టవాల్తో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ యొక్క పాదాలు తుడుచుని ఇంతగా తగ్గించుకున్నాడు దేవుడు. ఆయనకు అవసరం దేవుని బిడ్డలారా ఇంతగా తగ్గించుకోవడం? నిజంగా అంత ప్రేమిస్తున్నాడు. ఎవ్వరూ మనను ప్రేమించినటువంటి ప్రేమ ఆయన ప్రేమించినాడు కాబట్టే మన కోసం అంతగా తగ్గించుకున్నాడు. ఇంతగా యేసుక్రీస్తు వారు తగ్గించుకుంటున్నాడు కదా, మరి మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం? నేను అనే తత్వంలో ఆ అహం అనేది ఉంటుంది. నేను అనే తత్వంలో హెచ్చించుకునేటటువంటి సాధనం ఉంటుంది. నేను అనే తత్వంలో నేను ఘనపరచబడాలని ఉంటుంది. మీరు ఎప్పుడు కానీ ఉన్నతమైన కుర్చీలు, అత్యున్నతమైనటువంటి ప్లేసులు చూడొద్దు. మీరు మామూలుగా కింది ప్లేసులు చూసుకోండి అనేసి కూడా ఇంకొక ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ 28వ వచనంలో ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయటం అనేకులకు ప్రతిగా విమోచన క్రయధంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి తత్వం ఏంటంటే తగ్గింపు దినత్వం. శరీర ఇచ్చలు ఏ విధంగా ఉంటాయంటే మనని దేవునికి విరోధంగా నడిచేటట్టుగా ఉంటాయి అన్నమాట. యేసుక్రీస్తు వారు అంటున్నారు అన్నమాట, ఈ నేను అనే తత్వాన్ని తొలగించుకో, దాంట్లో స్వార్థం, అహంకారం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో, నువ్వు ఇతరుల కోసం బ్రతుకుతావో, దేవుని కోసం బ్రతుకుతావో, అప్పుడు నీ యొక్క పంట బహు విస్తారంగా ఉంటుంది. అనేకులు నిన్ను చూసి రక్షణ పొందుతారని చెప్తారన్నమాట. ఇంకా ఈ యొక్క స్వచిత్తంలో ఏముంటుంది దేవుని బిడ్డలారా? మనం ఈరోజు గమనించేటువంటి అంశం ఏంటంటే, మన యొక్క తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. గోధుమ గింజ భూమిలో పడి చావడం అంటే, చచ్చి విస్తారంగా ఫలిస్తుందంటే, మనము యొక్క మన పాత జీవితాన్ని, మన యొక్క దేవునికి విరోధమైన జీవితాన్ని, మన యొక్క సుఖ సౌఖ్యాలని, ఇంకా పాపం లేనటువంటి కూడా అంశాలు ఉంటాయి, అవన్నిట్లో కూడా మనం తగ్గాలని చెప్తున్నాను అనమాట. మన మనస్సుని మనకు దేవునికి సమర్పించాలని చెప్తున్నాడు దేవుడు. మన చిత్తం నెరవేర్చుకోకూడదు, కానీ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చినప్పుడు ఆ యొక్క గోధుమ గింజ చచ్చినట్లు మనం చచ్చిన వారం అవుతాము. తద్వారా ఇతరులకు మేలుకరంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా నేనులో ఏముంటుంది? మన స్వచిత్తంలో ఏముంటుంది అంటే, నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తానంటాడు. ఈ లోకంలో స్వతంత్రం ఉంది దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారు కూడా నేను మంచిగా జీవించాలని కోరుకుంటాడు. నాకు మంచిగా అన్ని సదుపాయాలు ఉండాలని, నాకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటాడు. తప్పేం లేదు, ఇందులో పాపం ఏం లేదు. కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తే ఏం కనిపిస్తాయంటే, నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవాలంటే తను తాను చంపుకోవాలి, తనను తాను తిరస్కరించుకోవాలన్నమాట. ఈ నేను అనే తత్వంలో ఏముంటుందంటే, ఇప్పుడు ఈ స్వచిత్తంలో ఏముంటుందంటే, మన యొక్క లగ్జరీ లైఫ్, మన యొక్క కంఫర్ట్నెస్, మన యొక్క సుఖ సౌఖ్యాలన్నీ పనంగా పెట్టాల్సి వస్తుంది అనమాట. దేవుని దగ్గరకు వచ్చి వెంబడించడం ఊరికనే కాదు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటాడు, నన్ను వెంబడించేటప్పుడు నీకు అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురవుతుంటాయి. నీ యొక్క గతంలో నువ్వు సుఖం ఉండొచ్చు, నువ్వు మంచిగా అన్ని వైభవాలు ఉండొచ్చు, కానీ అవన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మటుకు ఈ లోకంలో అనేక మంది బాగా చదువుకుంటారు, చిన్నప్పటి నుంచి చదువుకుంటారు, పెద్ద ఉద్యోగం సంపాదించాలని మంచి, కొంతమంది ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవాలనేసి ఉద్దేశం కలిగి బాగా చదువుకొని అత్యున్నతమైన ప్లేస్లో మంచిగా ఉండాలనుకోరు, తప్పేం లేదు. కానీ అట్లాంటి వారిని కూడా దేవుడు సేవకు పిలిచినాడు. సేవ పిలిచినప్పుడు ఏమైపోయింది? వారి యొక్క జీతం లక్షల్లో ఉంటుంది. ఆ లక్షల జీతం కూడా వదిలిపెట్టేసేసి యేసుక్రీస్తు వారు ఎక్కడ రమ్మంటున్నాడు? ఒక మారుమూల ప్రదేశానికి వచ్చి అక్కడ సేవ చేయంటే, అక్కడ యేసు యొక్క చిత్తము, తమ చిత్తాన్ని చంపుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి వచ్చిన వారు లేరా దేవుని బిడ్డలారా? మనకందరికి తెలియదా? అనేకమైన సాక్ష్యాలు అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం తన జీవితాలని పనంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే అనేక సార్లు మన యొక్క సౌఖ్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉపవాస కూడికనే అనుకుందాం. ఉపవాస కూడిక అంటే మన కడుపుని కొంచెము ఉపవాసం ఉంచాల్సి వస్తుంది. ఉపవాసం ఉంచేటప్పుడు మన చిత్తం ఏం చెప్తుంది? తినిపోయేదన్న తినిపో, నువ్వు ఉండలేవు, పో తినిపో అని చెప్తా అనమాట. దేవుని చిత్తం ఏం చెప్తా అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన వల్ల అనేక గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని చిత్తం చెప్తా. అంటే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. ఉపవాసం ఉంటే ఖచ్చితంగా అనేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అక్కడ మన యొక్క చిత్తాన్ని
మనం దేవుని కోసం చంపుకున్నాం అన్నమాట. అయితే కొన్నిసార్లు నిద్ర కూడా చంపుకోవాల్సి వస్తుంది. దేవుని సేవలో పరిగెట్టేటప్పుడు, దేవుని కోసం పరిగెట్టేటప్పుడు అప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు చర్చిలో. రండి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది ఈరోజు అంటే వస్తామారా? వచ్చినప్పుడు నిద్రను చంపుకుంటామా లేదా? మరి దానియేలు గారు అక్కడ బబులోను రాజ్యంలో ఒక పెద్ద విపత్తు వస్తుంది. అక్కడ ఆయనకు ఒక కళ వస్తుంది, రాజుకి నెబుకద్నెజర్ రాజు కళ వచ్చేసేసి, ఇగో ఇది ఎవరు చెప్తే వాళ్ళకు ఈ కళను కలభావని చెప్పిన వాళ్ళకు అని బహుమతి ఇస్తారు, చెప్పిన వాళ్ళ తలకాయ లేపేస్తా అని చెప్పినప్పుడు అందరూ దానియేలు ప్రాధేయపడితే దానియేలు ఒక రోజు పర్మిషన్ తీసుకొని వస్తాడు. పర్మిషన్ తీసుకొని వచ్చి ఏం చేస్తాడు, తన ఫ్రెండ్స్ అయినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోల రాత్రి మొత్తం నాకు రాజు దగ్గర సమయం తీసుకొని వస్తారు. రాత్రి మొత్తం ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాడు. ఇంట్లో చేసినప్పుడు దేవుని దర్శనం ద్వారా తన ఆ యొక్క కళ భావం మర్మం తెలుసుకొని తెల్లారిపోయి రాజు దగ్గర పోయి యొక్క మర్మ భావం చెప్తాడు. మరి దేవుని కోసం వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క నిద్రలు కూడా మనం త్యాగం చేయాల్సి వస్తుంది. గోధుమ గింజలాగా చావాలంటే మన యొక్క శరీరాన్ని మనం చంపుకోవడం అంటే మన మనస్సుని, మన చిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనకు కొన్ని సౌఖ్యాలు వదుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి సరైన ఆహారం ఉండదు. దేవుని సేవలు వెళ్ళినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మనకు ఫుడ్ కూడా ఒక్కో పూట దొరకకపోవచ్చు. కొంతమంది అయితే ఇంకా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నాకు ఈ సమయం ఈ లోకంలో నేను మ్యారేజ్ చేసుకుంటే దేవునికి సంపూర్ణంగా సమయాన్ని ఇవ్వలేని అనేక మంది పాస్టర్లే కానీ, అనేక మంది అయినటువంటి స్త్రీలే కానీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని దేవుని ఆరాధిస్తూ దేవుని సేవ చేస్తూ గడిపేవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. అయితే అనేకులు తమ యొక్క జాబులు దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు దేవుని బిడ్డలారా అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి తమ యొక్క మనస్సును, తమ యొక్క స్వచిత్తాన్ని త్యాగం చేసిన వాళ్ళు అనమాట. గోధుమ గింజ భూమిలో పడి చావడం అంటే ఇదే దేవుని బిడ్డలారా. మన యొక్క చిత్తముని త్యాగం చేయాలి. మన యొక్క చిత్తంని త్యాగం చేసి దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందో అక్కడ బహుగా విస్తారమైన పంట కలుగుతుంది. అయితే అందరం నిజంగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారా దేవుని బిడ్డలారా? అందరం నిజంగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలని ఇష్టపడుతున్నారా? మరి మన చిత్తం ఏం చెప్తా అంటే ద్వేషించు అని చెప్తుంది. ఎవరైనా మనకు అపకారం చేసారు అనుకో, ద్వేషించు. మనసు లోపల ద్వేషం ఉంటుంది. అయితే మరి దేవుని యొక్క చిత్తం ఏమంటుంది? శత్రువుని సైతము నువ్వు ప్రేమించు, నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థించు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారినాం కదా. మరి నిజంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం రెడీగా ఉన్నామా? బైబిల్లో ఒక మహాభక్తుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన నేను చావనైనా వస్తా కానీ ద్వేషించకుండా ఉండను అని చెప్తున్నాడు. అవి చూద్దాం ఒకసారి. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చమని దేవుడు చెప్తున్నాడు. ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే నేను సావనన్నది వస్తాను కానీ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చని అంటున్నాడు. మనం అందరం ఇప్పుడు నేర్చుకునేటువంటి అంశం ఏంటి బిడ్డలారా? తండ్రి యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం మనము నెరవేర్చాలని మనం కాంక్ష కలిగి ఉండాలి. ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మంచి ప్రవక్త. అయితే ఈయన మాత్రం ఏం చెప్తాను, నేను చచ్చిపోతా కాల్ చేస్తే తండ్రి చిత్తం మాత్రం నెరవేర్చని అంటుండే. ఆయన ఎవరో కాదు, యోనా. ఈ యోనాని దేవుడు ఏం చేస్తారంటే, అయ్యా యోనా, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ వారికి హెచ్చరించు, ఉగ్రత రాబోతుంది, మొత్తం నినేవే పట్టణం మొత్తం నాశనం చేయబోతున్నా, మీ పాపాలను మీరు ఒప్పుకోవాలి, మీ పాప నడవనికనంతా వదిలిపెట్టాలి, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది కాబట్టి మీరందరూ నాశనం చేసేస్తున్నాను ప్రకటన చేయని చెప్తే యోనా మాత్రం బోడు. నినేవే పట్టణం ఏమో అక్కడ సైడ్ ఉంటుంది, ఈయననేమో నినేవే పట్టణానికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్గా తర్షీషు సైడ్ వెళ్తూ ఉంటాడు. ఎందుకు దేవుని బిడ్డలారా? ఆనే ఇంటికాడ ఉండొచ్చు కదా. నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను పోను, నేను ఈయనే ఉంటా అని అక్కడ ఇంటికాడనే ఉండొచ్చు కదా. అక్కడ ఇంటికాడ ఉండడు. తర్షీష్ పట్టణానికి ఎందుకు పోవాలి? నేను సాధ్యమైనంత వరకు దూరంగానే పోవాలి. ఆ పట్టణానికి ఎంత దూరంగా ఉంటే నాకు దేవుడు నన్ను ఇంకా నువ్వు చాలా దూరం అయిపోయినావు కదా, ఇంకా నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏం ప్రకటన చేయాల్సి వస్తలేదు అని అనుకుంటాడు. అసలు ఎందుకు నినేవే పట్టణం దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటున్నాడు? తర్షీష్కి ఎందుకు అనుకుంటాడు? జనరల్గా ఒక ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ప్రవక్త ఏం చేస్తాడు దేవుని బిడ్డలారా? మనం పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే వాళ్ళందరూ మరణానికి కూడా భయపడలేదు. నువ్వు వెళ్ళి రాజుకు ఈ విధంగా ప్రకటన చేయంటే ప్రకటన చేయడానికి సిద్ధపడ్డారు. తమ యొక్క ప్రాణం పోతుందని తెలిసినా సరే ప్రకటన చేయడానికి సిద్ధపడ్డారు.
ఆహాబు పాపం చేసినప్పుడు ఏలియా వెళ్ళి చెయ్యి నువ్వు పోయి వర్షాన్ని ఆపేస్తాను నీ పాపం ఎక్కువైపోయిందని చెప్పిన అంటే చెప్పేసేసిండు. దావీదు దగ్గరకు వచ్చేసి నాతాను నువ్వు వెళ్ళి దావీదుకు చెప్పు, నువ్వు పాపం చేసినావు, నువ్వు వేరే స్త్రీని మోహించి ఇట్లా చేసినావు, నువ్వు అని చెప్పు, నీకు మీదకి ఉగ్రత రాబోతుంది, నువ్వు బయట చేసినావు కానీ నేను ఇంట్లోనే జరిగిస్తా, నీకు పనిష్మెంట్ వస్తా అని చెప్పినప్పుడు ఆ నాతాన్ ప్రవక్త భయపడలేదు కదా, దావీదు ఏమన్నా చేస్తాడనేసి భయపడలేదు, కానీ ధైర్యంగా వచ్చి ఖండించేసి చెప్పేసేసి నువ్వు పాపం చేసావు అనేసి. అట్లా అనేక మంది ప్రవక్తలు ఆ రాజుల దగ్గరకు వచ్చి చెప్పాడు. యెషయా ప్రవక్త కూడా అంతే, ఆయన రంపం చేత కోయబడ్డాడు రాజు చేత చెప్పినందుకు, మంచి బతుకని చెప్పినందుకు. అయితే అనేకులు తన యొక్క ప్రాణాలకు విలువ ఇవ్వలేదు, దేవుడు చెప్పమని చెప్పినాడు. ఈయన కూడా ఒక ప్రవక్త యోనా, మరి నేనే పట్టణానికి అన్నప్పుడు పోవచ్చు కదా, ఎందుకు పోలేదు? పైగా నేనే పట్టణం పోయిన తర్వాత ప్రకటన చేయమన్నాడు కదా, ప్రకటన చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ రక్షింపబడతారన్నమాట. రక్షింపబడ్డప్పుడు వాళ్ళందరూ ఉగ్రత ఆగిపోతుంది. ఉగ్రత ఆగిపోయినప్పుడు అక్కడ యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అక్కడ యోనా వెళ్ళి ప్రకటన చేస్తాడు, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు మార్చుకోండి, మీ యొక్క పద్ధతులు మార్చుకోండి, మీ యొక్క బతుకు తెరువు మార్చుకోండి, మీ యొక్క దౌర్జన్యం మార్చుకోండి, మీ యొక్క పాపస్థితి మార్చుకోండి, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని చెప్తాడు. చెప్తే వాళ్ళందరూ నిజంగానే లోపడతారు. రాజు దగ్గర నుంచి ఆ పట్టణం ఉన్నటువంటి ప్రతి పశువు ఉపవాసం ఉండేసేసి కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఆగిపోతుంది. అప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనంలో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసి. ఏమంటున్నాడు? వాళ్ళు ఉగ్రత తప్పించుకున్నారు. అక్కడ పై వచనం చేస్తే పై వచనం నుంచి ఒకసారి చదవదని ఇస్తారు. ఒకసారి యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. దేని చూచి బహు చింతాక్రాంతుడైపోయాడంటే అక్కడ యోనా గ్రంథం 3వ అధ్యాయం లాస్ట్ వచనంలో, ఈ నినేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడు ఏదైతే కీడు చేస్తున్నాడో ఈ యొక్క మనుషులందరూ మార్చుకోగానే ఆ కీడు చేయడం మానేయంగానే యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. ఏమండి, ఒక సేవకుడు ఉన్నాడండి. ఒక సేవకుడు వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళి మారు మనసు ప్రకటించిపో, సేవ చేయపో, అక్కడ అనేక మంది విశ్వాసాలను ప్రభు దగ్గర నడిపి అక్కడ పాపం విస్తారంగా చేస్తారు, వాళ్ళు పాపం బంద్ చేసుకునేటట్టు స్వాగత ప్రకటించినాము అని చెప్పినప్పుడు ఈ సేవకుడు వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు అక్కడ అందరూ మారి నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, నేను పాపం బంద్ చేస్తున్నా అనేసి నిజమైన మారు మనసు పొందినప్పుడు ఆ సేవకుని కళ్ళల్లో, ఆ సేవకుని హృదయంలో ఎంత ఆనందం ఉంటుంది కదా. మరి ఇక్కడ ఈసారి ఏమంటున్నారు చూడండి, అక్కడ 2వ వచనం చూడండి, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల ఇట్లా జరుగుతుందని తెలుసు, వీళ్ళ మీదకి ఉగ్రత రాదని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు కనికరము దయా వాత్సల్యం కలిగిన దేవుడు అని నాకు తెలుసు, నువ్వు వాళ్ళని క్షమించేస్తావు, వాళ్ళకి శిక్ష ఇవ్వని తెలుసు. 3వ వచనం సిస్టర్, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు వాళ్ళకి పనిష్మెంట్ తప్పితే నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకున్నాడు అనమాట. ఎందుకు ఈ నినేవా మీద ఇంత కోపం బిడ్డారంటే, ఈ నినేవా అనేది అష్షూరు రాజ్యం యొక్క ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ ఆఫ్ అష్యూరియన్స్. ఈ అష్షూరు పట్టణం యొక్క ముఖ్య పట్టణం 2-3 ఉంటాయి, అందులో ఈ నినేవే ఒకటి. ఈ అష్షూరియన్లు ఎవరంటే ఈ ఇజ్రాయేలీలను అనేక సార్లు వీళ్ళని దాడి చేసి వీళ్ళ యొక్క రాజ్యాన్ని పాడు చేసి అక్కడ వాళ్ళని చెరగా తీసుకొని పోయి ఏ విధంగా బబులోను చెరలోకి వెళ్ళిపోయినారో అట్లా ఈ అష్షూరీల చెరలోకి కూడా ఇజ్రాయెల్ జనాంగం వెళ్ళిపోయినారనమాట. వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాళ్ళ కింద దాస్యత్వంగా జీవించినారనమాట. ఎప్పుడు కొన్నేళ్ల కింద జీవించినప్పుడు అది మైండ్ లోపల, మనసు లోపల ఉన్నది. యోనా గారికి ఇజ్రాయెల్ చెర అయిపోయింది, అందరు వీళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళకి వచ్చేసేసారు, ఎవరు ఊరికారు వచ్చేసేసారు. కానీ మనసు లోపల మాత్రం తీరని బాధ, కోపం ఉంది, శత్రువుగా ట్రీట్ చేస్తున్నాడు. దేవుడు వచ్చాడు, నినేవే పట్టణానికి ప్రకటన చేయి, వారి పాపం బాగా విస్తారంగా ఉండదని చెప్పినప్పుడు వాళ్ళు రక్షింపబడొద్దు, నేను పోను, వాళ్ళు నాశనం కావాల్సిందే, దేవుని యొక్క ఉగ్రత వారి మీకు రావాల్సిందే అని తర్షీషుకు పోయిండు. అరే నువ్వు తర్షీషుకు, దేవుడు ఇష్టపెట్టాడు, ఎందుకంటే దేవుడు ఇష్టపెట్టాడు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు,
ఆయన పడవ లోపల చెప్తాడనమాట, ఈ పడవ లోపల తర్షీషుకి వెళ్తుంటే అక్కడ పెద్ద ఉపద్రవం వస్తుంది, పెద్ద తుఫాన్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరి వల్లనే ఒక ఉపద్రవం వచ్చిందని చీట్లు వేస్తే యోనా మీద వస్తుంది, ఈ యోనా వల్లనే వచ్చిందని చెప్పినప్పుడు యోనా మంచిగా కింద పడవల అమరము కింద ప్లేస్లో ఒక దగ్గర మంచిగా నిద్రపోతుంటాడు. అరే పోయి లేచి నీ దేవుని ప్రార్థన చేయని చెప్పినప్పుడు ఆ యోనా లేచి నన్ను బయట పడేయరని చెప్తాడు, నా వల్లనే వచ్చింది ఉపద్రవం అని చెప్పినప్పుడు అతను ఏం చెప్తాడు తెలుసా, ఒక మాట అంటాడు. ఒకసారి అది చూద్దామన్నమాట. యోనా 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజంగా భయభక్తులు గలవాడే దేవుని బిడ్డలారా, మాట వరుసగా కాదు కానీ నిజంగా ఆయన భయభక్తులు గలవాడే. కానీ తన హృదయంలో ఒక ద్వేషం ఉంది ఆ నీనేవే పట్టణం మీద. ఆ నీనేవే పట్టణానికి ఎట్టి పరిస్థితుల్లో నేను సువార్త చెప్పొద్దు, వాళ్ళు రక్షించబడద్దు అనేటువంటి ఆ యొక్క అంబిషన్ ఉన్నది. అందుకని దేవుడు చెప్పినప్పుడు వినలేదు. అయినా సరే ఇంకా ఆ పడవలోంచి బయట పడేసినప్పుడు ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. ఆ చేప ఒకటి మింగేస్తుంది, చేప మింగిన తర్వాత అక్కడ కక్కేసిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్తాడు, చేప కడుపులోంచి ప్రార్థన చేస్తాడు, బయట వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్తాడు నేనే పడ్డాను అంటే ఈసారి పోతాడు, కానీ మనస్ఫూర్తిగా పోడు. మనస్ఫూర్తిగా పోకుండానే ప్రకటన చేస్తాడు. ఆ యొక్క ప్రకటన ద్వారా నేనే ప్రజలు రక్షించబడతారు. చూసిన తర్వాత ఏం ప్రకటన చేస్తారు కదా, వీళ్ళు మారొద్దు, వీళ్ళు మనసులు మార్చుకోవద్దు అనే అనుకుంటాడు, కానీ వాళ్ళు మనసులు మార్చుకుంటారు, రక్షించబడతారు. వాళ్ళ యొక్క ఉపద్రవం తప్పించుకున్నప్పుడు అప్పుడు యోనా బాధపడతా ఉంటాడు, నేను చచ్చిపోతే బాగుండు, వీళ్ళందరూ బతికిరు కదా అనేటువంటి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఇది దేవుని బిడ్డలారా, దేవుని ఎందుకు భయభక్తులు గల వారిని కూడా ఈ యొక్క ద్వేషం అనేది వదిలిపెట్టలేదు. అయినను దేవుడు వారికి గుణపాఠం చెప్పడానికి, పాఠాలు బోధించడానికి తన కుమారులు తన యందు భయభక్తులు గల వారు ఉన్నారు కదా, వారికి జ్ఞానం ప్రసాదించడానికి దేవుడు వారికి శిష్యత్వం నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు వారికి కొట్టుచునే వారికి వాత్సల్యం చూపించుచున్నాడు, దండంతో కొడుతూ వారిని సరిగ్గా నడిపిస్తున్నాడు. యోనాకు కూడా బుద్ధి చెప్తున్నాడు. ఇప్పటి కూడా యోనా ఇంకా అప్పుడు సెట్ కాలేదు. అప్పుడు యోనాకు జ్ఞానం తెప్పించడానికి అక్కడ ఒక పని చేస్తాడు. ఆ యోనా ఏం చేస్తాడు తెలుసా, ఇంకా నేను ఇక్కడ కూర్చుంటా, ఇంకా ఈ పట్టణానికి ఏం జరుగుతుందో చూస్తా అనేసి మండు టెండలో, సేమ్ ఇదే సీజన్, ఎండాకాలం సీజన్ ఉంటుంది అనమాట, అక్కడ కూర్చొని చూస్తుంటే అక్కడ మీద ఏమవుతుందంటే ఫుల్ ఎండ కొడుతూ ఉంటుంది. ఎండ కొడుతూ ఉంటే అక్కడ ఒక దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక సొరకాయ చెట్టు తీగని పంపిస్తాడు. అక్కడ పందిరిలాగా మీద ఫామ్ అవుతుంది. ఆ సొరకాయ ఆకులన్నీ ఫామ్ అవుతాయి. మంచిగా చల్లదనం ఉంటుంది అనమాట. ఎండాకాలంలో మనం ఇప్పుడు కాను చెట్టు కింద కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో అప్పుడు యోనా గారు కూడా ఆ విధంగా చల్లగా ఉందన్నమాట. చల్లగా ఉన్నప్పుడు అప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉంది కదా, ఎంత హాయిగా కదా ఈ చెట్టు అన్నప్పుడు నెక్స్ట్ డే అదే రోజు రాత్రి దేవుడు ఒక పురుగును పంపిస్తాడు. ఆ చెట్టు మొత్తం తినేసిన తర్వాత అప్పుడు యోనా అంటాడు, ఏమంటాడు చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాడు. భరించలేకపోతున్నాడు. ఎండ దెబ్బ తగిలింది. విచారపడుతుండే ఆ యొక్క సొర చెట్టు నుంచి, మంచి సొర చెట్టు కదా, మంచి సొర చెట్టు ఎందుకు ఇట్లా అయింది అని చేసి విచారపడుతున్నాడు. దాని కింద వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. దేవుడు అంటుంటాడు యోనాతోని, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే. అందుకు యెహోవా కష్టపడకుండా నువ్వు పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు ఇంత విచారపడుచున్నావే, ఆ చెట్టు కోసం విచారపడుతున్నావు కదా, ఈ మనుషులందరూ సృష్టించిన కదా, వారు నువ్వెంతనో వాళ్ళు కూడా నాకు అంతే, వాళ్ళు నశించిపోతుంటే నా మనసు బాధపడదా, అందుకనే స్వార్థ నీకు ఇక్కడ చెప్పించినప్పుడు అప్పుడు జ్ఞానోదయము యోనాకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ విధంగా శిష్యత్వము నేర్పిస్తూ ఉంటాడు అనమాట దేవుడు ప్రతి ఒక్క మనిషికి. చూశారా దేవుని బిడ్డలారా, నేను చచ్చిపోతాను కానీ దేవుని చిత్తం నెరవేర్చనన్న వాడిని యేసుక్రీస్తు వారు అక్కడ వెళ్ళి ప్రకటింపజేస్తాడు. ఆయనకు జ్ఞానము ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం అందరం ఏం చేస్తామంటే మనము మన చిత్తం నెరవేర్చాలని చూస్తాం అనమాట. నా చిత్తం నెరవేర్చాలి, నా చిత్తం ఇక్కడ యోనా తన చిత్తం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసిందా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా కాదా? తన చిత్తం నెరవేర్చుకోవడానికే ప్రయత్నం చేసిండు, కానీ ఆఖరికి దేవుడు తన యొక్క చిత్తం నెరవేర్చుకున్నాడు. అయితే ఒకసారి ఈ కొత్త నిబంధనలో సౌలు అనేటటువంటి దేవుని బిడ్డలను హింసించేటటువంటి సౌలు పౌలుగా మారక ముందు దమస్కులో గుండా ప్రయాణం చేసేటప్పుడు దేవుడు దివ్య దర్శనం తనకు ప్రసాదించినప్పుడు తన యొక్క కళ్ళు పోతాయి. కళ్ళు పోయినప్పుడు అక్కడ
తిన్నననే వీధులకు వచ్చినప్పుడు అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు అననీయ అనేటటువంటి యేసు క్రీస్తు భక్తుని దర్శించి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఎవరికన్నా కనిపించింది అనుకుందాం. ఒకసారి జస్ట్ ఊహించుకొని బిడ్డలారా, కనిపించి అయ్యా నువ్వు పలానా ప్లేస్ దగ్గర పోయి ప్రార్థన చెయ్యి ఒకరికి అని చెప్పిండు అనుకో, మనం అందరం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తుంటాం, యేసుక్రీస్తు వారి యొక్క దర్శనమో కళనో ఏదో ఒకటి కలుగుతాం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారి దర్శనం డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నా అనుకో, మనకి ఇంకా అదే తప్పిపోతాం. నువ్వు ఏడికంటే అడిగి పోతావు ప్రభు అని ఆ సంతోషం అక్కడికంటే అక్కడ పోతాం. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అననీయ భక్తుని దగ్గర ముందు వచ్చి అతనితో ఏమంటాడంటే 12వ వచనంలో, అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని. ఆ 11వ వచనం చదివితే, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సవాడైన సౌలు అనువాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఈ సిగ్నల్ ఇచ్చిండు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి, ఆయన కోసం వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, నేను దర్శనం ఇచ్చేసిన ఆల్రెడీ, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావా అని అననీయ వచ్చి ప్రార్థన చేస్తాడు, తల మీద ఉంచి ప్రార్థన చేస్తాడు. నీ కళ్ళు వస్తే అని దర్శనం ఇచ్చేసిండు అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు. నువ్వు వెళ్ళు అని చెప్తే అప్పుడు ఇతను ఏమంటున్నాడు, ఈ అననీయ ఏమంటున్నాడు, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటేనే. వద్దు ప్రభువా అన్నట్టే ఉన్నదన్నమాట. వద్దు ప్రభు, మొత్తం కీడు చేసిన ప్రభు మన ప్రజలకు మొత్తం అన్నట్టే ప్రభువుతోనే క్లియర్గా క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు. 15వ వచనం, నువ్వు వెళ్ళు అన్య జనులు ఎదుట, రాజులు ఎదుట, ఇజ్రాయేలు ఎదుట నా నామం భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధన వెళ్ళు అంటే అప్పుడు వెళ్తాడు అననీయ. దేవుని చిత్తమే నెరవేర్చిండు. మన మనస్సు లోపల మనకు కలిగేటటువంటి మన భావాలను బట్టి, మన ఉపద్రవాలను బట్టి మనం ఏం చేస్తుంటామంటే దేవుని చిత్తం నెరవేర్చకుండా అనేక సార్లు మన చిత్తం మనం నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాత నిబంధన గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. ఒక వ్యక్తి కాదు, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ ఒక వ్యక్తి ఆయన సౌలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా సౌలే. ఇప్పటిదాకా మనం చూసినాం కదా సౌలే. అతని పేరు సౌలే, ఇతని పేరు సౌలే. ఇక్కడ కొత్త నిబంధనలో సౌలు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని ఇప్పటిదాకా చూసినాం కదా, దమస్కులో యేసుక్రీస్తు దర్శనం పొందిన తర్వాత మారుమనస్సు పొంది పౌలుగా మార్చబడతాడు. ఈ పౌలు ఏం చేస్తారంటే తనకు ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ తన యొక్క చెప్తాడు, తన యొక్క చరిత్రని. నేను ఏ వంశంలో పుట్టినాను, నేను ఎక్కడ విద్యను అభ్యసించినాను, నేను ఎంత మంచి పరిచయుడను, ఎంత నిష్ఠాగరిష్ఠుడను, ఎంత వాక్యం చదివినాను, ఎటువంటి పరిచయుడును అని చెప్పేసేసి తన గోత్రం గురించి చెప్తూ, తన ఆధిక్యతలని చెప్తూ, అవన్నీ నేను ఏం చేస్తున్నానంటే పెంటతో సమానంగా చేసుకుంటున్నానని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాం ఆ విషయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఆధిక్యతలన్నీ తనకు ఉన్నటువంటి నాకు సంబంధించినవన్నీ ఏం చేస్తున్నాడంటే పెంటతో సమానంగా చేసుకొనేసేసి, ఇది కాదు ఆయన శ్రమానుభవంలో నేను పాల్గొనాలి, అదే ముఖ్యమైనది, అదే శ్రేష్టమైనది, ఆయన కోసం జీవించాలని తన్ను తాను ఏం చేస్తుందంటే గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చస్తుందో తనను తాను మొత్తం తగ్గించుకొని తనను తాను చంపుకున్నాడు. మరి పాత నిబంధనలో సౌలు అయితే ఏం చేస్తున్నాడు, ఏదైతే పెంటనో ఏదైతే శపించబడిందో దాన్నే శ్రేష్టమైనదిగా, దాన్నే మంచిదని అభివర్ణించింది అనమాట. అక్కడ అమాలేకులతో యుద్ధం చేయమని దేవుడు సెలవిస్తాడనమాట. పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో యొక్క ఇతివృత్తం ఉంటుంది. అక్కడ సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చి, సౌలా, నువ్వు పోయి అమాలేకులు ఇజ్రాయిల్కి విరోధంగా నడిచిండ్రు, ఇజ్రాయిల్కు వాళ్ళు ముళ్ళుగా ఉన్నారు, వాళ్ళని బాధించరు, కాబట్టి వారిని మొత్తం పశువుతో సహా పిల్లతో సహా రాజుని ప్రజల్ని అందరినీ లేపి పడే మొత్తం
మొత్తం తలలు తీసేసేయి, మొత్తం చంపేసేయి అని చెప్పి పంపిస్తే ఈ యొక్క సౌలు రాజు దేవుని యొక్క వాక్యాన్ని శిరసావహించాలి కదా. శిరసావించకుండా ఏం చేసిండంటే తన చిత్తం నెరవేర్చుకుండు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే అమాయకులను మొత్తం హతం చేయాలని చెప్తున్నాడు. ఈ సౌలు ఏం చేసిండంటే తన యొక్క చిత్తం నెరవేర్చుకుండు. ఏంది తన యొక్క చిత్తం నెరవేర్చుకుంటే ఇజ్రాయేలీలు ఎవరితోనైనా యుద్ధం చేసినప్పుడు, ఇజ్రాయేల్ మాత్రమే కాదు ఏ రాజ్యమైనా ఇంకొక రాజ్యంతో యుద్ధం చేసినప్పుడు అక్కడ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోపుడు సొమ్ము మొత్తం తీసుకొని వస్తారు. అట్లా ఈ అమాలేకులను మొత్తం హతం చేసిండు. వారి యొక్క రాజును మాత్రం బతకనిచ్చిండు. వారి యొక్క రాజును చంపలే, రాజు వీళ్ళతో పాటు తీసుకొస్తాడు. అదేవిధంగా అక్కడ మంచి బలిసినటువంటి మేకలను, గొర్రెలను, పొట్టెలను, ఆవులను, ఎద్దులను మంచి బలిసినటువంటి వాటన్నిటిని ఏం చేసినాడు, అబ్బా వీటికి సమబుద్ధి కావట్లేదు అనమాట, ఇవి తీసుకొని వస్తే దీన్ని వండుకొని తినొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేసి తీసుకొని వచ్చానమాట. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ సమూయేలు వస్తాడు. దేవుని చేత ఆశీర్వదించబడినవాడా సమూయేల రా అని చెప్తాడు. రా అని చెప్పి ఏమంటాడు తెలుసా, నేను దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించినాను, పాటించినాను అని చెప్తాడనమాట. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనం. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. నెరవేర్చిండా దేవుని బిడ్డలారా యెహోవా యొక్క ఆజ్ఞనినా ఈసారి నెరవేర్చిండా? నెరవేర్చలేదు. తన చిత్తానుసారంగా జీవించిండు. తన చిత్తానుసారమైన ప్రవర్తనని ప్రవర్తించి తను ఏమనుకుంటున్నాడంటే, నేను కరెక్ట్గానే జీవించిన, నేను నా దేవుని యొక్క ఆజ్ఞను శిరసావించిన, ఆయన చెప్పిన ఆజ్ఞను నేను నెరవేర్చిన అని ఇక్కడ సమూయేలుతో అంటుండు. అప్పుడు సమూయేలు అంటాడు, చూడండి, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలని ఏం సౌండ్లు అవన్నీ, వాటన్నిటిని చంపేమని వధించమని చెప్పినాం కదా, వాటన్నిటిని ఎందుకు తీసుకొచ్చినట్టు, నీ దేవుడైన యెహోవా కోసం బలి అర్పించడానికే నేను తీసుకొచ్చిన అంటాడు. 15వ వచనంలో ఏమంటాడు ఒకసారి చూడండి. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉంచనించిరి, పెంటను శపించబడిన దానిని ఈ సౌలు ఏ దృష్టితో చూస్తున్నాడంటే శ్రేష్టమైన దానిగా, మంచిగా చూస్తున్నాడు. అదే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తనకు కలిగినటువంటి ఆధిక్యతలన్నీ ఏం చేస్తున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన యొక్క చిత్తాన్ని చంపుకోవాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క సౌలు తన యొక్క చిత్తాన్ని చంపుకోవట్లేదు. అప్పుడు సమూయేలు అంటాడనమాట, ఒక మాట చెప్తాడు, సకల జనులకు, సకల విశ్వాసులకు ఈ యొక్క మాట పాటించాలి. దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటే, ఈ పొట్టేళ్ళకు అర్పించుట కంటే మాట వినుట ఇష్టం. దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడమే ముఖ్యం. ఆయన మాట వింటే, ఆయన మాట నెరవేరిస్తే, ఆయన చిత్తం నెరవేరిస్తే దాంట్లోనే సంతోషిస్తాడు. కానీ నువ్వు అర్పించేటటువంటి ఈ యొక్క బలుల వల్ల కాదనేసి దేవుడు చెప్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క చిత్తం అంత ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? మన చిత్తం నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? ఒకసారి గమనించాలి. దేవుని బిడ్డలారా, మనము ఆ గోధుమ గింజ యొక్క సాదృశ్యం మనం నేర్చుకుంటున్నాం కదా. ఆ సూత్రము యేసుక్రీస్తు వారు ఫాలో అయ్యారు. ఆ సూత్రంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరణించి అనేకమైన విస్తారమైన పంట అయినటువంటి మనల్ని సంపాదించుకున్నాడో, మనం కూడా గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చస్తుందో ఆ విధంగా మనము మన యొక్క స్వచిత్తాన్ని త్యాగం చేసినప్పుడు, మన కోరికలను, మన ఇచ్ఛలను, మన యొక్క యాంబిషన్స్ని, మన లగ్జరీ లైఫ్ని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ అవన్నీ మనము చంపుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, దేవుని కోసము మనం బ్రతికేటప్పుడు మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాం. మన లోపల అప్పుడు ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారే కనిపిస్తారన్నమాట. యేసుక్రీస్తుని మనం ప్రతిబింపజేయాలంటే మనం జావాలి. మనం జస్సనే దేవుణ్ణి ప్రతిబింపజేస్తాం. మనం జస్సనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బ్రతికించగలుగుతాం. చచ్చనే అంటే మన స్వచిత్తంలో చావడం అంటే, కానీ మనం పోయి పాయలో దుంకి సావమని కాదు అర్థం. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మనం చావాలి దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన విషయంలో చావాలి, మన స్వార్థ విషయంలో చావాలి, నేను అనేటువంటి స్వచిత్త విషయంలో చావాలి. నా చిత్తం నేను నెరవేర్చుకోకూడదు, ఈ క్షణం నుంచి నేను నా యొక్క తండ్రి చిత్తం నెరవేర్చాలనేటువంటి తపన మన లోపల ఉండాలి. అది ఎంత కష్టమైనా సరే, నా మనస్సు అంగీకరించకున్నా సరే, ఆ యోనాకి ఏ విధంగా అంగీకరించలేదో, ఆ యోనా ఏ విధంగా అయితే పారిపోయినాడో దేవుని చిత్తం నెరవేర్చకుండా, అట్లాంటి మనస్సు మన
లోపల కలిగినా మనం గ్రహించే వారిగా ఉండాలి. గ్రహించి ప్రవ్వా నేను నీ చిత్తం నెరవేరుస్తాను తండ్రి, నేను తగ్గించుకుంటాను నాయనా అనేసి మనం దేవునికి సమర్పించుకొని దేవుని కోసం జీవించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం చావాలి, మన స్వచిత్తంలో చావాలి, దేవుని చిత్తం మన యందు బ్రతికించాలి. ఇదే ఈ యొక్క గోధుమ గింజ భూమిలో పడి చచ్చి అనేకుల విస్తారమైన పంట పడడానికి, విస్తారమైన ఫలం పొందడానికి కారణం. ఆ విధంగా మనందరి జీవితాలు ఫలింపజేయునుగాక. నిలుపుకొనేదను నీ మాదిరే వినయము, చెల్లించెదను ఉచ్ఛ్వాస నిశ్వాసములను, నిలుపుకొనేదను నీ మాదిరి వినయము, చెల్లించెదను ఉచ్ఛ్వాస నిశ్వాసములను, అర్పించెదను నా ప్రాణము, అర్పించెదను నా ప్రాణము, ఇది ఏ ఆరాధన బలిపీఠము, ఇది ఏ ఆరాధన బలిపీఠము. చాలును చాలును క్రీస్తేసు చాలును, 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 చాలును చాలును క్రీస్తేసు చాలును. సమర్పించెదను సమస్తము, సన్నుతించెదను సతతము, సమర్పించెదను సమస్తము, సన్నుతించెదను సతతము. ప్రియ దేవుని సంగమా, మనం సమస్తము మనము సజీవయాంగా మన శరీరాలు ఆత్మలో దేవుని కోసం సమర్పించుకుందాం. దేవుని బిడ్డలారా, మన యొక్క స్వచిత్తము చంపినప్పుడే దేవుని యొక్క చిత్తం మన యందు నెరవేరబడుతుంది. కాబట్టి మన యొక్క స్వచిత్తాన్ని దేవునికి అప్పగిస్తాం. క్రీస్తు వారిని మన హృదయం లోపల బ్రతికిస్తాం, క్రీస్తును ప్రతిబింబిస్తాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్.